చేయకుండా ఇంకా ఏంటి అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేయకుండా మనం ఏం చేయాలి? వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. ఏం ప్రొటెక్ట్ చేయాలి? హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈ వీడియో అనేది ఒక వ్లాగ్ కానీ లేదా ఒక డిఐఎంఎల్ అనుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ బిర్యానీ రెసిపీస్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో మెయిన్ పర్పస్ వచ్చేసరికి ఇది మన ఛానల్ అనేది కుకింగ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఈ రెసిపీ చేయడానికి గల కారణం ఏంటంటే మేము స్కూల్లో కొంచెం చిన్నగా ఫుడ్ పార్టీ అనేది అరేంజ్ చేసుకున్నాం టీచర్స్ అందరం కలిపి. సో అందుకోసం అంటే స్కూల్లో జరిగే థీమ్ ఏంటంటే బ్లూమ్ డే అనమాట. సో దానికి సందర్భంగా అలాగే పొంగల్ హాలిడేస్ బిఫోర్ అనమాట, లాస్ట్ వర్కింగ్ డే. సో అందుకని ఈ ఫుడ్ పార్టీ చిన్నగా అరేంజ్ చేసుకున్నాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్. నా వంతు వచ్చేసరికి వెజ్ పలావ్ అనమాట. సో ఇక్కడ నేను 1 kg రైస్తో చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. లెట్స్ సీ. మన ఛానల్లో బిర్యానీ రెసిపీస్ అయితే చాలా వరకు ఉన్నాయి. సో ఇదేంటంటే 1 kg చికెన్ బిర్యానీ అయితే పెట్టాను. ఇది మామూలుగా వెజ్ పలావ్ అనమాట. సో ముందుగా అయితే రైస్ అనేది క్లీన్ చేసేసుకొని ఒక ½ an hour ఆర్ 1 hour సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ పీస్ బఠానీ లేవండి, ఫ్రోజన్ బఠానీ. సో కాబట్టి నేను నైటే ఈ పచ్చి బఠానీ అనేది నానబెట్టుకున్నాను అనమాట. ఈ పచ్చి బఠానీని ఇప్పుడు కాసేపు కుక్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం బిర్యానీలో వేసేస్తే సరిగ్గా కుక్ అవ్వదు. సో కాబట్టి ముందుగా దీన్ని బాయిల్ చేసుకొని, ఈ బాయిల్ చేసేటప్పుడే నేను కొంచెం మిల్ మేకర్ కూడా వేశాను. బఠానీ మిల్ మేకర్ అంతా కూడా బాయిల్ అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మిల్ మేకర్ వేసాను కాబట్టి ఇది వాటర్ అనేది ఫిల్టర్ చేసేసాను. మామూలుగా అయితే ఈ వాటర్ మనం వేరేగా తీసుకుంటే దాన్ని సూప్గా కానీ లేదా రసం చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దామండి. ఇక్కడ మెయిన్ ఒక చిన్న టిప్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి గిన్నెలు అనేవి నాకు సరిగ్గా లేక ఇక్కడ నేనైతే స్టీల్ గిన్నె యూజ్ చేశాను. స్టీల్ గిన్నె అయితే యూజ్ చేయమాకండి, ఎందుకంటే అడుగు అంటుతుంది. సో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో ఇదే ఈ చిన్న టిప్ ఫాలో అయితే మెయిన్ అంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. సో వచ్చేసరికి ఇంకా గీ అనేది యాడ్ చేసుకోవాలి. గిన్నె హీట్ అయ్యాక ఆ తర్వాత దీనిలో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దీనిలో బిర్యానీ దినుసులు 1 by 1 యాడ్ చేసేసుకోవటమండి. చెక్క, లవంగం, జాపత్రి, అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని, అలాగే సాజీరా మంచి టేస్ట్ వస్తుంది వెజ్ పలావ్కి, తప్పకుండా వేసుకోవాలి, మిస్ చేయకూడదు. అలాగే యాలకులు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మగ్గించుకొని ఇంకా ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా 1 by 1 టొమాటో, అలాగే ముందుగా మనం ఉడబెట్టుకున్న బఠానీ, అలాగే ఇంకా పక్కన కట్ చేసుకున్న బీట్రూట్, క్యారెట్, పొటాటో ఇవన్నీ కూడా ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్, అది చిన్నగా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది పులిహోర లాగా. సో కొద్దిగా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి, ఎందుకంటే ఈ వాటర్ మనం కూల్గా వేసే కన్నా ఇలా హీట్ చేసుకొని వేసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో కాబట్టి ముందుగానే వాటర్ అనేది హీట్ చేసుకోవాలి. ఇది మెజర్మెంట్ చెప్పాలి అంటే 1 glass రైస్కి మనం 1.5 glass వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు బాస్మతి అయితే. అదే మన నార్మల్ రైస్ అయితే 1:1:2 రేషియోలో వేసుకోవాలన్నమాట. సో ఇవి కూడా కాస్త మగ్గిన తర్వాత దీంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ముందుగానే వేసుకోవచ్చు. ఇక్కడ స్టీల్ గిన్నె కాబట్టి ముందుగా వేస్తే ఏమవుతుందంటే అడగంటుతుందని కూరగాయ ముక్కలు వేసిన తర్వాత వేసాను. అలాగే కారం, కొంచెం గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇంకా దీనిలోనే 2 spoons కర్డ్, కొత్తిమీర,
ఇంకా రైస్ అనేది మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా, దీన్ని లేయర్స్ వైజ్గా రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ కలిపేస్తే నానబెట్టి ఉంటాయి కాబట్టి ఆ రైస్ అనేవి బ్రేక్ అయిపోతాయి, చూడడానికి పర్ఫెక్ట్గా ఉండదు. ఆ తర్వాత పక్కన మనం బాయిల్ చేసుకున్న వాటర్ అనేది యాడ్ చేసేయటమే. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్లోగా మిక్స్ చేసుకుంటూ ఇంకా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్, ఆ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. నేను చెక్ చేస్తే సాల్ట్ కొంచెం తగ్గింది, సో కాబట్టి అప్పుడు యాడ్ చేశాను అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పైన గార్నిష్ లాగా కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకొని అలాగే గీ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి స్టిఫ్గా ఉండేలాగా ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఇంకా ఆ బిర్యానీ కుక్ అయ్యేలోగా ఇక్కడ నేను రైతా చేస్తానండి. స్టీల్ బాక్స్ వచ్చేసరికి స్కూల్కని, ఇంకోటి చిన్న గిన్నె ఇంట్లో వాళ్ళకి. సో ముందుగా కర్డ్ వేసేసి దాంట్లో సాల్ట్ అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేస్తే రైతా కంప్లీట్ అయిపోద్ది. చాలా సింపుల్, అందరికీ తెలుసు, కాకపోతే వీడియో తీసాను కదా చూపిస్తాను అంతే. ఇంకా ఫైనల్లీ డన్ అండి. సో ఇంకా ఇది ప్యాక్ చేసేసుకొని స్కూల్కి వెళ్ళిపోవటమే. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. సో ఇది drinking, washing, bathing, using, cooking, cleaning, and so. Very good. Clap for Tejas Swaroop. వెరీ గుడ్. The blue glass. Show to all. Show it to all. Which color is that? Loudly. Show it to all your friends. Very good. Which color fishes? Which color fishes they are? Very. ఈ విధంగా పిల్లలకి బ్లూ కలర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసి అలాగే యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేశాక ఇంకా ఫుడ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. వాళ్ళకి ఫుడ్ థీమ్ అనేది చెప్పాము, సేమియా కీర్ అలాగే కామన్ ఫ్రూట్ వచ్చేసరికి యాపిల్ అండ్ ఆరెంజ్. సో పిల్లలంతా కూడా చాలా మంచిగా తెచ్చుకొని బాగా ఎంజాయ్ చేశారు. సో ఎలా ఉన్నారు? అంతా చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు కదా. అందుకని హ్యాపీగా జరుపుకునే
సో ఫైనల్గా ఇదండి మా స్కూల్ అండ్ యాక్టివిటీస్. సో సింపుల్గా అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా పిల్లలంతా కూడా డిస్పస్ అయిపోయిన తర్వాత ఇంకా మేడమ్స్ అందరం కూడా కలిపి పెట్టుకున్నాము. చెప్పాను కదా ముందుగానే. సో ఒక్కొక్కరు ఒక ఐటెం, పాయసం, జిలేబీ, అలాగే పలావ్ అండ్ చికెన్ కర్రీ, ఇంకా వడలు, ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అనమాట. ఇలా అందరం కలిసి చేసుకున్నదైతే మేము ఇదే ఫస్ట్ టైం అండి స్కూల్లో. సో చాలా బాగుంది. అందరూ కలిసి ఇలా వనభోజనాల్లాగా తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. బట్ డైలీ అయితే పాసిబుల్ అవ్వదు. సో ఇలాంటి అకేషన్స్ అప్పుడు కూడా చేసుకుంటే బాండింగ్ కూడా పెరుగుతుందన్నమాట టీచర్స్ మధ్య. సో ఇదండి నా వ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్పై ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్లో 692 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఈ వీడియో చూశాక 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారని నమ్ముతున్నాను. సో ఇది ఇవాల్టి ఈ వ్లాగ్. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా కంటిన్యూ అవుతుంది, వాచ్ ఇట్.